తిలక్ వర్మ హీరో ఫర్ ది ఎంఐ లాస్ట్ నైట్ ఎంత బాగా ఆడాడంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పేసి అనుకోవచ్చు. ఓపెనర్స్ ఎర్లీగానే అవుట్ అయ్యారు. వన్ డౌన్లో వచ్చిన నవందీర్ పర్వాలేదు అనిపించి 45 రన్స్ ఏమో స్కోర్ చేశాడు. ఇక సెకండ్ డౌన్లో దిగినటువంటి సూర్యకుమార్ యాదవ్ కూడా ఎర్లీగా అవుట్ అయ్యాడు. రబాడా అయితే నిప్పులు చెరిగే బౌలింగ్ చేసి వీళ్ళ ముగ్గురిని ఎర్లీగా అవుట్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చినటువంటి తిలక్ వర్మ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు బ్రో. 22 బాల్స్లో జస్ట్ 19 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. బట్ ఆఫ్టర్ 14th 15th ఓవర్ తర్వాత స్ట్రాటజిక్ టైం అయిన తర్వాత మన హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ మధ్య ఒక కన్వర్జేషన్ జరిగింది. ఆ తర్వాత ఆడాడు బ్రో తిలక్ వర్మ ఇన్నింగ్స్. బా 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 ఊర మాస్ ఇన్నింగ్స్ అని చెప్పేసి అనవచ్చు. తన లైఫ్లో ఐపీఎల్ కెరియర్లో మొట్టమొదటి సెంచరీ అండ్ తనకు ఈ మ్యాచ్ ద్వారా మొట్టమొదటి ఐపీఎల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. 6లు 4లు ఎడా పెడా మొత్తం లాస్ట్ ఓవర్లో 20 రన్స్ కావాలి సెంచరీకి అన్నప్పుడు ఇచ్చి పడేశాడు. 2 6లు 2 4ల ద్వారా అయితే ఇచ్చి పడేశాడు బ్రో. తనైతే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. ఇలా గనక తను పర్ఫామ్ చేస్తే ఇంకా ఎంఐకి ఎదురే ఉండదు.